ఆ ఊర్లో ఎవరైనా గర్భిణీ స్త్రీలుంటే వాళ్లకు అర్ధరాత్రిలో అపరాత్రిలో పురుటి నొప్పుల కొల్లాపూర్ మండలంలోని తల్లి నల్లమల్ల అడవి ఒడిలో పురుడు పోసుకున్నటువంటి అందాల నిలయం అమరగిరి గ్రామానికి రోడ్డును నిర్మించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మరియు ఆ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో ప్రదర్శన ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సిపిఐ. దీనికి ఒకటే ఉద్దేశం, ఫిబ్రవరి 8, 2025 నాడు పంచాయతీరాజ్ నిధులు ఆర్ఆర్ నిధుల నుండి దాదాపుగా 3 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది స్థానిక మంత్రి ప్రభుత్వ పెద్దలందరూ కలిసి. కానీ 17 నెలలు గడిచింది, ఒక్క తట్ట మట్టి వేయలేదు. ఇప్పటి వరకు ఒక్క రకమైనటువంటి రోడ్డు పనులకు సంబంధించిన ప్రక్రియను కూడా ప్రారంభించలేదు. కారణం అడిగితే రకరకాల కారణాలు చెప్తున్నారు. ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, ఇంకోరు ఇవ్వలేదని వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తీరా శిలా పథకాల దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ కేవలం పాత రోడ్డును రిపేర్ చేసే రెవెన్యూషన్ కోసమే 3 కోట్ల రూపాయలు కేటాయించినమని అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకు వివరిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ పెద్దలు తక్షణమే స్పందించి అమరగిరి గ్రామానికి శాంక్షన్ అయిన నిధులతో వెంటనే రోడ్డు పనులు నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు ఈ అమరగిరి గ్రామం పైన ప్రభుత్వం సమితి తల్లి ప్రేమ చూపిస్తుందో మాకు అర్థం కావడం లేదు అని గ్రామ ప్రజల తరఫున సిపిఐ ప్రశ్నిస్తూ ఉంది. పక్కలో ఉన్నటువంటి అనేక పర్యాటక కేంద్రాలుగా అనేక గ్రామాలు తీర్చిదిద్దుతున్నారు. లెక్కలేని డబ్బులు కోట్ల రూపాయలు వెచ్చించి ఆ ప్రాంతం అభివృద్ధి చేస్తున్నారు. ఎస్, అది మంచిదే, దాన్ని మేము అంగీకరిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. కానీ దానికన్నా మారుమూలగా అభివృద్ధి పదానికి అర్థం తెలియనట్టుగా ఈ ప్రపంచంలో ఒంటరిగా బతుకుతున్నటువంటి ఇలాంటి గ్రామాలను ఎందుకు ఈ వివక్షతకు గురి చేస్తున్నారో చెప్పాలి. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులు రాకపోవడానికి తీవ్రమైన ఇబ్బందులు, బస్సులు లేవు. ఎవరికైనా రోగమో రొక్కో వస్తే అర్ధరాత్రి అపరాత్రి హాస్పిటల్లో రావడానికి సౌకర్యం లేదు. పాములు, తేళ్లు కడిచి జనాలు చచ్చిపోతున్నారు. గర్భిణీ మహిళలు అయితే తీవ్రమైన ఇబ్బందులు పడి ప్రభుత్వ ఆసుపత్రి చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. మనిషి చంద్రులకు మార్క్స్ వైపు పయనిస్తున్నాడు కానీ ఇంకా కొల్లాపూర్ నుంచి అమరగిరి వెళ్ళడానికి మాత్రం రోడ్ వేసుకోకపోవడం దారుణం. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఇక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఈ రోడ్డును పనులు వెంటనే ప్రారంభించకపోతే దీనిపై తప్పకుండా పెద్ద ఎత్తున ప్రజా పోరాటాన్ని నిర్వహిస్తామని సిపిఐగా హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం తక్షణమే దీనిపై స్పందించాలి, ఈ రోడ్డు పనులను ప్రారంభించాలనేది మా యొక్క డిమాండ్.